ఈ నెల 19 తారీఖు నాడు హరీష్ రావు అండ్ కేటీఆర్ అధ్యక్షతన ఉప్పల్లో ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్వి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. అవగాహన కార్యక్రమాలంటే కాంగ్రెస్ ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నదో బీఆర్ఎస్ హయాంలో పెట్టిన పథకాలు కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే కట్టిన కట్టడాలు కానీ, ఇట్లా పోతే ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు కానీ వాటన్నిటినీ ఇప్పటి వరకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బురదజల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, వాటన్నిటిని తిప్పే విధంగా ఈ నెల 19వ తిప్పికొట్టే విధంగా ఈ నెల 19వ తారీఖు నాడు బీఆర్ఎస్వి కార్యకర్తలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ విధంగా పోవాలి, ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఏంది ఏం కథ, ఈ విష ప్రచారాన్ని ఎట్లా తిప్పుకొట్టాలి, నిన్నటికి నిన్న కదనొల్ల కాళేశ్వరం ఒక కూలేశ్వరం అని చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి నిన్న తుంగతుర్తి సభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏం కథ తెలియదు. మొత్తం మీద వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా 6 గ్యారంటీలను అటకెక్కించుకుంటా ఇచ్చిన హామీలను అలవిగాని హామీలను పక్కకు పెట్టుకుంటా ఏ విధంగా బురదజల్లే రాజకీయాలు చేయాలనో ఆ విధంగా బురదజల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. అందుకనే ఈ బురదజల్లే రాజకీయాలను, ఈ విష ప్రచారాలను తిప్పికొట్టే దిశగా బీఆర్ఎస్వి కార్యకర్తలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు హరీష్ రావు అండ్ కేటీఆర్. ఇది ఉప్పల్లో జరిగే ఒక ఫంక్షన్ హాల్లో ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ ఏది ఏం కథ అనేది డీటెయిల్స్ తర్వాత వివరిస్తారు. మొత్తం మీద ఒక రాజకీయ అవగాహన కానీ, ప్రజలకు సేవ చేసే విధానం కానీ ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది వీటన్నిటి మీద బీఆర్ఎస్వి కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.